పేతురు మునుగుతున్నప్పుడు ప్రభు ఏం చేశాడు? వచ్చి పట్టుకున్నాడు. బైబిల్ ఏమో తెలుసా? వెంటనే ప్రభు ఆయన చేయి పట్టుకున్నాడు. అన్నాడు అల్ప విశ్వాసి, ఎందుకు సందేహం? ఏది ముంచుతుంది నిన్ను? సందేహం. యేసునామములో పలుకుతున్నాను, అన్నీ సవ్యంగా జరుగుతాయి. ఆమేన్ 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 అని బయటకు వస్తారు. బయటకు వచ్చి ఇన్నిసార్లు ఆమెన్ చెప్తున్నట్టే నాకు అర్థమైపోయింది. డౌట్. నువ్వు ఒక్కసారి కదా 7 సార్లు చెప్పాను ఆమేన్ 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 ఆమేన్. ఎందుకు అన్నిసార్లు? 3 సార్లు పలుకుదాం. సెటిల్. తండ్రి కుమార పరిశుద్ధ 3 సార్లు సెటిల్. ఎవరు ఫార్ములాలు ఎవరు ఇచ్చారు నీకు? నీ అనుమానం ఇచ్చింది. దాని తర్వాత అంటే ఎస్ ఆమేన్ ఆమేన్ ఎస్ బయటకు వస్తారు. ఏంటి మరి పరిస్థితి ఏం బాగాలేదని? ఓకే. మళ్ళీ లోపలికి వెళ్తుంటారు, మునుగుతూ ఉంటారు. ఆయన ప్రభు ఇంకా మాట్లాడలేరు, మిమ్మల్ని ప్రభు అని కూడా అనలేరు. అంత లోపల అన్నీ కలిపేస్తారు చుట్టూ. ప్రభువా అను చాలు, సరిపోతుంది. ప్రభువు నామాన్ని బట్టి ప్రార్థన చేయబడి రక్షించబడుతున్నాను. ఏం నేర్పించింది నీకు వాక్యం? అది చేయి. కొద్దిసేపే వెరివాళ్ళుగా ఉంటారు, తర్వాత మీరే అందరికంటే గొప్ప వాళ్ళు ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా.